రవ్వ కేసరి ఈ కొలతలతో, ఈ టిప్స్‌తో చేశారంటే, కేసరి చల్లారిపోయిన తర్వాత కూడా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. కేసరి చేసుకోవడానికి ఈజీగా అర్థమవడం కోసం అన్నీ ఒకే కప్‌తో మెజర్ చేసి చూపిస్తానండి. ఒక కప్పు సుజీ రవ్వ, అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా! ఆ నూకని తీసుకోవాలి. ఇలా తీసుకున్న నూక సన్న నూకైతే బావుంటుందండి. ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నెయ్యిని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి తీసుకున్నాను. కప్పు నెయ్యంతా ఒకసారిగా వేసుకోకుండా 2 టేబుల్ స్పూన్ల వరకు నేతిని ఉంచుకుని ఈ నేతిని లాస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుని తీసుకోవాలి. అదే నేతిలో రవ్వను వేసుకుని సన్నటి సెగ మీద మాడకుండా మంచి రంగు వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వేరొక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ, నేతిని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు వేసుకుని 1 1/4 కప్పు వరకు